హలో 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 వారిపాలెం క్రీస్తు ప్రభు సంఘము క్రీస్తు యేసునందు ఉన్న సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి నామాన వందనం తెలియజేస్తున్నాం. ఒక దినము బైబిల్ తరగతి నిర్వహించుకోవడానికి దేవుడు కనికరం చూపించాడు. ఆయన కృపను బట్టి మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాము. కాబట్టి దేవుని సందేశాన్ని జాగ్రత్తగా ఆలకించవలసిందిగా ప్రేమతో మీ అందరినీ నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ దినమున మన సందేశము దేవుని కృప నుండి తొలగిపోతావేమో జాగ్రత్త అనేది మన సందేశం. దేవుని కృప నుండి తప్పిపోతావేమో లేదా తొలగిపోతావేమో, జాగ్రత్త అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడింది. మీలో ఎవడైనను, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో, మీలో ఎవడైనను దేవుని కృప నుండి పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమోననియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. పరిశుద్ధాత్మ హెబ్రీయులకు ఉత్తరం తెలియజేస్తూ దేవుని కృప నుండి తప్పిపోతావేమో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక రచయిత ఎవరో మనకు తెలియదు. అయితే కొత్త నిబంధన పత్రికలన్నీ, అటు పాత నిబంధన గ్రంథాలన్నీ పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ చేత వ్రాయబడ్డాయి. కాబట్టి సందేశము పరిశుద్ధాత్మది. పరిశుద్ధాత్ముడు మనకు సందేశం ఇస్తున్నాడు, జాగ్రత్త చెప్తున్నాడు. ఈ జాగ్రత్త హెచ్చరికతో కూడుకొని ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయం 13వ అధ్యాయము 22వ వచనంలో, సహోదరులారా నేను మీకు సంక్షేమముగా రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటల్ని సహించుకొనుడి. అదిగో ఏ మాటలు ఈ పత్రిక? ఈ పత్రిక హెచ్చరిక మాటలు. ఈ పత్రిక అంతటిలో హెచ్చరికలు జారీ చేశాడు పరిశుద్ధాత్ముడు. ఎవరికి? దేవుని కృపలో ఉన్న వారికి, పరిశుద్ధులైన వారికి, క్రీస్తు యేసునందు దేవుని కృప పొందిన వారికి హెచ్చరికలు జారీ చేశాడు. సహోదరులారా, మీరందరూ మీకు సంక్షేమముగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటలను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను అని. కాబట్టి హెచ్చరిక పత్రిక హెబ్రీ పత్రిక. హెచ్చరిక దేనికి? కృప నుండి తప్పిపోతారేమో జాగ్రత్త
కృప నుండి తప్పిపోయే ప్రమాదం ఉందా? అవును, కృప నుండి తప్పిపోయే ప్రమాదం ఉంది. కృప నుండి తప్పిపోయే ప్రమాదం ఉంది కాబట్టే పరిశుద్ధాత్ముడు హెచ్చరికలు జారీ చేశాడు. ఈ పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్ కొద్దిసేపు ఆలోచన చేసి హెచ్చరికను మనము ధ్యానిద్దాం. ఈ పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్, దాని వెనకాల ఉన్న నేపథ్యం, పరిశుద్ధాత్ముడు ఎందుకు ఈ పత్రికను రాయించాడు, ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏంటంటే హెబ్రీలో నుండి క్రైస్తవులైన వారు ఉన్నారు. హెబ్రీయులు క్రైస్తవులుగా మార్చబడిన వారు, దేవుని కృపలో ప్రవేశించిన వారు. ఈ హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు అబ్రహాం యొక్క సంతానం. అబ్రహాం యొక్క సంతానము మనందరికీ తెలిసినట్టు అబ్రహాం కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు కుమారులు 12 మంది. ఆ 12 మందిలో నుండి వచ్చిన సంతానం హెబ్రీయులు. ఈ హెబ్రీయులు దేవుని ప్రజలు, దేవుని ధర్మశాస్త్రాన్ని పొందినవారు. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో, కాగా మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురని, యాజక రూపమైన రాజ్యముగా ఉందురని వారితో చెప్పుము. మోషే వెళ్ళి ఇశ్రాయేలీయులతో, దేవుడు మిమ్మల్ని తన ప్రజలుగా చేసుకోవడానికి మీతో నిబంధన చేయదలుచుకున్నాడు, మిమ్మల్ని తన స్వకీయమైన జనంగా ఉండడానికి నిబంధన చేయదలుచుకున్నాడు ఆయన అంటే, అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని చేతిలో చేయి వేశారు, నిబంధనకు లోబడ్డారు. ఆయన మాటలు శ్రద్ధగా వింటాం మేము అని వారు తమ సమ్మతిని తెలియపరిచారు. ఆ రీతిగా దేవుడు ఇశ్రాయేలీయుల్ని తన ప్రజలుగా చేసుకున్నాడు. తన ప్రజలుగా చేసుకోవడానికి వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో నిలిచి ఉన్నంత కాలం వారు దేవుని ప్రజలై ఉంటారు. ధర్మశాస్త్రాన్ని విడిచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోతే దేవునికి విరోధులు, దేవునికి శత్రువులు. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం పొందిన తర్వాత వారు దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాల వైపుకు వెళ్ళిపోయారు. మనందరికీ తెలుసు. దేవుణ్ణి, ఆయన ఇచ్చిన నిబంధనను తృణీకరించారు, అవిధేయులయ్యారు. అందుకని దేవుడు వారికి క్రొత్త నిబంధన చేయదలిచాడు. క్రొత్త నిబంధన ధర్మశాస్త్రం వంటిది కాదు, ధర్మశాస్త్రానికి వేరైనది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనంలో, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచూ ఉన్నవి. ఇది యెహోవా వాక్కు. ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకునే దినమున వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు. వారు పెనిమిటినైనను వారు ఆ నిబంధనలో భంగం చేసుకునేది. అది ఆ కారణాన దేవుడు
యూదా వారితోనూ ఇశ్రాయేల్ వారితోనూ కొత్త నిబంధన చేయదలిచాడు. ఆ కొత్త నిబంధన క్రీస్తు యేసు యొక్క శిలువ మరణంలో ఆయన రక్తం చేత చేయబడే నిబంధన. పాతది ధర్మశాస్త్రము ఎవరే నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉంటే దేవుడు ప్రభు అయిన యేసుని భూమి మీదకి పంపించి యూదుల మధ్యలో ఆయన్ని పుట్టించి ఆయన ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి వారికి భారంగా ఉన్న ఆ ధర్మశాస్త్రాన్ని తీసివేసి క్రొత్త నిబంధనను అనుగ్రహించాడు. చదువు ఇలా రాయబడింది, మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనము ఈ మాటలు రాయబడ్డాయి. కాబట్టి ఈ ఆజ్ఞలలో 17వ వచనం అదిగో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చితునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలా. నెరవేర్చి కొట్టేస్తాడు. కల్వరి శిలువలో మానవ జాతి అందరూ దేవునితో సమాధాన పడాలి అనే ఉద్దేశం కలిగి ప్రభువైన యేసు తన ప్రాణమును అర్పించాడు. యూదులకి భారంగా ఉన్న ధర్మశాస్త్రాన్ని కూడా దాని బందీకాణాలో నుండి విడిపించడానికి ప్రభువైన యేసు శిలువ మీద చనిపోయాడు. ధర్మశాస్త్రం నుండి విమోచించడానికి. భారముగా ఉంది ఇశ్రాయేలీయుల భుజాల మీద, ఆ భారమును తీసివేయడానికి ప్రభువైన యేసు వచ్చాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా అన్నాడు. ఏ ప్రయాస? ధర్మశాస్త్రం అనే భారం. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని చెప్పేసి. నా కాడి సులువు, నేను సాత్వికుణ్ణి. ప్రభువైన యేసు ధర్మశాస్త్రం అనే కాడి నుండి ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి తను భూమి మీదకి వచ్చాను అని తెలియజేశాడు. కల్వరి శిలువలో ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. నెరవేర్చి దాన్ని కొట్టివేసి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి దేవునితో ఇశ్రాయేలీయుల్ని సమాధానపరిచాడు. కొత్త నిబంధన తీసుకొచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, దానికంటే ముందు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదివితే ఈ మాటలు రాయబడ్డాయి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారైతిరి. ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసముంచడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన అన్యజనుల మీద మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును
మేకులతో సిలువబడి మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను దాని మీద చేవ్రాతను తుడిచివేసెను. మనకు అడ్డము లేకుండా అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశాడు. మన అపరాధములన్నిటిని క్షమించి మన అపరాధములన్నింటినీ క్షమించాడు. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసును అన్నాడు. ధర్మశాస్త్రాన్ని మోయలేని కాడిని ప్రభు అయిన యేసు కల్వరి శిలువలో కొట్టివేసి ఆ రక్తము ద్వారా అటు అన్యజనుల్ని ఇటు ధర్మశాస్త్రం కింద ఉన్నవారిని ఏకముగా దేవునితో సమాధానపరచడానికి ఉద్దేశించి ఆ కార్యక్రమాన్ని జరిగించాడు. కల్వరి శిలువలో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, మోయలేని కాడి విడిచివేయబడింది. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం అపోస్తలుడైన పేతురు ధర్మశాస్త్రం గురించి మాట్లాడినప్పుడు మోయలేని కాడి అని తెలియజేశాడు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 15th 10వ వచనంలో ఈ మాట రాయబడింది. గనుక మన పితరులైనను మన పితరులైనను మనమైనను మోయలేని కాడి అది సమాచారం. దేవుడు క్రీస్తు యేసునందు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి క్రొత్త నిబంధనను మానవ జాతికి అనుగ్రహించాడు. ధర్మశాస్త్రం వలన ఎవడే నీతిమంతులుగా తీర్చబడలేడు. ధర్మశాస్త్ర క్రియల వలన ఎవరూ నీతిమంతులు కాలేరు. ధర్మశాస్త్రం ఎలాంటిదంటే దాని యొక్క ఆజ్ఞలు ప్రాముఖ్యంగా 10. ఆ 10 ఆజ్ఞల్లో 9 పాటించి 1 తప్పిపోయాడు అనుకో, ధర్మశాస్త్రం మొత్తము అపరాధి అవుతాడు. ఆజ్ఞలన్నింటినీ తప్పిపోయినట్టు లెక్క. అలాంటి పరిస్థితి మోయలేని కాడి. గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 3 మోయలేని కాడి అని చెప్పిన తర్వాత దాని వలన ఎవరే నీతిమంతులు కాలేరు అని చెప్పేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 15, 16 వచనాలు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. మనము జన్మ వలన యూదులమే గాని గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15, 16 వచనాల్లో జన్మ వలన యూదులమే కానీ అన్యజనుల్లో చేరినంత మాత్రాన పాపులం కాదు. పౌలు మాట్లాడుతున్నాడు పేతురుతో. మనుషుడు యేసుక్రీస్తునందు అదిగో మనుషులు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడడు అని ఎరిగి మనమును అదిగో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసం వలన క్రీస్తునందలి విశ్వాసం వలన నీతిమంతులమని తీర్చబడినట్లు విశ్వాసం ఉంచి ఉన్నాం క్రీస్తునందు. కాబట్టి ధర్మశాస్త్రం వలన దాని యొక్క క్రియల వలన ఎవడే నీతిమంతులు కాలేకపోయారు. కాబట్టి దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణంలో కొట్టివేసి మనుషులు క్రీస్తు శిలువ రక్తమునందు విశ్వాసం ద్వారా రక్షింపబడేటట్లు ఏర్పాటు చేశాడు. రక్షణ దేవుని కృపను బట్టి అనుగ్రహింపబడింది. ఎవరే ధర్మశాస్త్ర క్రియల వలన నీతిమంతులు కాలేరు. మరి ఎట్లా మనుషుల్ని రక్షించేది? మనుషుల్ని రక్షించడానికి దేవుని యొక్క ఏర్పాటు యేసు ప్రభు యొక్క శిలువ మరణం. శిలువ మరణంలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి నిర్దోషమైన రక్తం చేత క్రొత్త నిబంధనను ఏర్పాటు చేసి పెట్టి ఎవరైతే క్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచుతాడో వారు రక్షింపబడేటట్లు దేవుని కృప పొందేటట్లు ఏర్పాటు చేశాడు. దేవుని కృప ప్రత్యక్షమైన స్థలము కల్వరి శిలువ. శిలువలో దేవుని కృప ప్రత్యక్షమైంది. ప్రియులారా, దేవుని కృప ప్రత్యక్షమైంది ఆ స్థలం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మీలో ఎలాగ తప్పించుకుంటారో అని చెప్పేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఇంత గొప్ప రక్షణను ఎంత గొప్ప రక్షణ! ఎవడే సంపాదించలేనిది, నువ్వు ఏమిచ్చినా సంపాదించుకోలేనిది. నీ ధర్మశాస్త్రం అంటావా? నీ ధర్మశాస్త్రం నిన్ను నీతిమంతులుగా తీర్చలేదు. దాని క్రియల వల్ల నువ్వు నీతిమంతులు కాలేదు. క్రీస్తు యేసు రక్తము ద్వారా మనుషులు దేవుడు కృప పొంది రక్షింపబడేటట్టు ఏర్పాట్లు చేశాడు దేవుడు రక్షణ. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుంటారు అన్నాడు. ఏం చేస్తున్నారు హెబ్రీయులు? వారికి అనుగ్రహింపబడిన రక్షణ ఎంత విలువైందో, వారు పొందుకున్న దేవుని కృప ఎంత విలువైందో దాని విలువ తెలియకోకుండా మరలా పాత ధర్మశాస్త్రానికే, పాత జీవితానికి వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నారు. హెబ్రీయులారా, ఈ ధర్మశాస్త్రము దేవుడు క్రీస్తు యేసునందు కొట్టివేశాడు. దాని వలన కాదు మనుషులు రక్షింపబడింది. ఇప్పుడు అసలు మీరు రక్షింపబడిందే క్రీస్తు యేసు రక్తం వలన, మీరు రక్షింపబడిందే క్రొత్త నిబంధన వలన. అలాంటి నిబంధనను విడిచిపెట్టి ధర్మశాస్త్రం వైపుకు మరలా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నాడు. హెబ్రీ పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, దాని యొక్క నేపథ్యం, హెబ్రీల్లో నుండి క్రైస్తవులైన వాళ్ళు తిరిగి మరలా ధర్మశాస్త్రం వైపుకు వెళ్ళిపోతున్నారు. పాత ఆచారాలు, పాత పద్ధతులు జరిగించడానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉంటే పరిశుద్ధాత్ముడు కేకేశాడు, మీరు పొందిన రక్షణ, మీరు పొందిన దేవుని కృప, ఆ కృప నుండి తప్పిపోకండి. తప్పిపోయే వాళ్ళు ఎవడైనా ఉంటే గుర్తుపెట్టుకో, అలాంటి వాడు మరలా కృప దొరకదు. వాడికి కృప దొరకదు. కృప దొరికింది ఒకసారి, అది కృష్ణ ప్రభు యొక్క శిలువ మరణంలో. దాన్ని మీరు నిర్లక్ష్యం చేసి పోగొట్టుకుంటే మరలా దొరకదు. కాబట్టి హెబ్రీ పత్రిక మొత్తం ఏం తెలియజేస్తున్నాడు అనమాట, మీరు పొందిన రక్షణను పోగొట్టుకొనకండి, మీరు పొందిన దేవుని కృప నుండి తప్పిపోకండి అనేదే సందేశం. హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ఆ పత్రిక అంతా హెచ్చరికలే. తొలగిపోతున్న వారికి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చదివితే ఈ మాటలు రాయబడ్డాయి. అయితే ఆయన దేవుడు అపేక్షించి వారితో ఇలాగ సెలవిచ్చుచూ ఉన్నాడు, ప్రభు ఇట్లనెను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ నేను క్రొత్త నిబంధన జ్ఞాపకం చేస్తున్నాడు. నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు. క్రొత్త నిబంధన కిందికి వచ్చారు మీరు. నిబంధన శ్రేష్టమైన నిబంధన ఇది, ధర్మశాస్త్రం కంటే ఉన్నతమైన నిబంధన. ఎలాగ ధర్మశాస్త్రం కంటే ఉన్నతమైంది ఇది చర్చించాడు. ధర్మశాస్త్రం కంటే క్రొత్త నిబంధన ఎలా ఉన్నతమైంది? మొట్టమొదటి సమాచారం, ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో తెలియజెప్తుందే కానీ పాపము నుండి విడుదల చేయలేదు. పాపం అంటే ఏంటి అనేది ధర్మశాస్త్రం తెలుపుతుంది, కానీ పాపము నుండి విమోచించలేదు. పాప విమోచన కలిగించలేని బలహీనమైనది ధర్మశాస్త్రం. పాప విమోచన ధర్మశాస్త్రం నుండి కలగదు. కారణం ఏంటి? కారణం ఏంటంటే దాని యొక్క బలుల్లో లోపం ఉంది. ధర్మశాస్త్రం యొక్క బలులు లోపం కలిగినవి. ధర్మశాస్త్రం యొక్క యాజకత్వము లోపం కలిగినది. ధర్మశాస్త్రం యొక్క
ప్రధాన యాజకుడు లోపం కలిగిన వాడు. ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో తెలియజెప్తుంది కానీ పాప విమోచన కలగజేయలేదు. 2, ధర్మశాస్త్రం యొక్క బలుల్లో లోపం ఉంది. మేకల యొక్క గొర్రెల యొక్క రక్తము వాటిని తెచ్చువారికి ఎన్నడే సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. చదువుతాం ఇలాగ రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్రము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపం కలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా అర్పించు ఒక్కటే విధమైన బలులు తెచ్చువారికి ఎన్నడే సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. అలాగ చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తిగా ఉండదు. కాబట్టి బలుల్లో లోపం ఉంది. యాజకత్వంలో లోపం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది గనుక ఆ యాజకుల వలన యాజకుల వలన కూడా సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. 1, బలులు సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయాయి. యాజకత్వము సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయాయి. 3, ప్రధాన యాజకుడు. ఆ రోజున ప్రధాన యాజకుడు అహరోను కుటుంబం నుంచి వచ్చిన వాడై ఉంటాడు. అహరోనికి ఆ కృప అనుగ్రహింపబడింది. అహరోను మనలాంటి శరీరాన్ని ధరించుకున్న వాడే, మనలాంటి శోధనలు ఉన్నవాడే. బలహీనుడు అహరోను. సంవత్సరానికి ఒకసారి దేవుడి సముఖానికి వెళ్ళేవాడు. అయితే వెళ్ళేటప్పుడు తనది కాని రక్తాన్ని తీసుకొని పోతాడు దేవుని సముఖానికి. తన రక్తం కాదు, తన రక్తం కానిది మేకల యొక్క గొర్రెల యొక్క రక్తాన్ని తీసుకొని పోతాడు. ప్రజల కొరకు వేడుకుంటాడు. దానికంటే ముందు తన గురించి తాను వేడుకుంటాడు. నేను పాపినేనండి అంటాడు. ధర్మశాస్త్ర ప్రధాన యాజకుడు కూడా లోపం కలిగిన వాడే. అయితే మన ప్రభు అయిన యేసు లోపం లేనివాడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు. చదువు ఇలాగ రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చింది కొత్త నిబంధన. ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి నొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత తన ప్రజల కొరకును దినదినమును బలులు అర్పించవలసిన అవసరము కాడు. ఆ యాజకుడైతే దినదినం అవసరత కలిగిన వాడే. ఈ యాజకుడు అలాంటి వాడు కాదు. కాబట్టి హెబ్రీయులారా, మీరు వచ్చిన స్థలం తెలుసా? మీరు వచ్చిన స్థలం తెలుసా? మీరు వచ్చిన దేవుని కృప ఎంత ఉన్నతమైందో తెలుసా మీకు? ఆ దేవుని కృపను పరిశుద్ధాత్ముడు వివరించి ధర్మశాస్త్రం కంటే ఉన్నతమైంది కృత నిబంధన సంబంధమైన దేవుని కృప అని
వారిని ఆ కృపలో నిలిచి ఆ కృపలోనే రక్షణ అనుభవించడానికి హెచ్చరికలు జారీ చేయబడ్డాయి హెబ్రీ పత్రిక అంతటా. దానిలో ఒక హెచ్చరిక ఈరోజు మన పాఠం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, పత్రిక ఏ ఉద్దేశంతో రాయబడింది. హెబ్రీయులు ధర్మశాస్త్రం కింద ఉన్నవాళ్ళు దేవుని కృపను బట్టి క్రీస్తు ప్రభు మరణం ద్వారా కొత్త నిబంధన కిందకి వచ్చారు. కొత్త నిబంధన కిందకి వచ్చిన తర్వాత వారు ఏం చేస్తున్నారంటే కాలం గడిచే కొద్దీ పాత జీవితానికి వెళ్ళిపోవడానికి చూస్తున్నారు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా అన్నాడు. కానీ ఏమైపోయింది, మరలా మూల పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది మీకు అన్నాడు పరిశుద్ధాత్మ. మరలా 1వ తరగతి నుంచి 10వ తరగతి మరలా నేర్చుకొని రావాలి మిమ్మల్ని కూర్చోబెట్టి. కారణం ఏంటి? వెనక్కి వెళ్ళిపోతున్నారు మీరు. శ్రేష్టమైన నిబంధనను విడిచి బలహీనమైనది, మనుషుల్ని రక్షించలేనిది, మనుషులని సంపూర్ణ సిద్ధి కలగచేయలేని ధర్మశాస్త్రం వైపుకి వెళ్ళిపోతున్నారా? కృప నుండి తప్పిపోతున్నారు, జాగ్రత్త అని చెప్పేశాడు. కాబట్టి దేవుని కృప, కల్వరి శిలువలో ప్రత్యక్షమైన దేవుని కృప, దాని యొక్క విలువ తెలియకుండా మరలా పాత ధర్మశాస్త్రానికి వెళ్ళిపోతున్న హెబ్రీ క్రైస్తవులకి రాయబడిన ఉత్తరమే, హెచ్చరిక సంబంధమైన ఉత్తరమే హెబ్రీలకు రాసిన పత్రిక. ఆ పత్రిక యొక్క ఉద్దేశం అది. కాబట్టి పత్రిక యొక్క ఉద్దేశం తెలిసిన తర్వాత ఈ రోజున ఆ పత్రిక మనకు వర్తిస్తుంది. మనకెలా వర్తిస్తుంది అంటే, నువ్వెప్పుడైతే దేవుని కృపను మరిచి నువ్వు పొందిన రక్షణను, నువ్వు పొందిన దేవుని కృపను విడిచి లోకాన్ని ప్రేమించి, నీ శరీరాశలను ప్రేమించి, నీ భౌతికమైన వాటి కొరకు ఆత్మ సంబంధమైన వాటిని తాకట్టు పెట్టే స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కృపలో నుండి తప్పిపోతావు. ఈ రోజున మనకు వర్తిస్తుంది అది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త కలిగి దేవుని సందేశాన్ని ఆలకించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాడు. హెబ్రీయులు దేవుని కృపను, దాని యొక్క విలువను తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. అందుకని పరిశుద్ధాత్మ హెచ్చరిక జారీ చేశాడు. చూద్దాం మరొకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం మరొకసారి చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో, మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోననియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమోననియు, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు లాంటి భ్రష్టుడు వ్యభిచారి అయినను ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త అన్నాడు. కృపలో ఉన్నామన్న సమాచారం నీకు తెలియాలా? ఆ కృపలో నిలిచి ఉండాలా? కృపలో నిలిచి ఉండకపోతే తప్పిపోతావు. తప్పిపోయిన తర్వాత అయా నాకు మరలా కృప అని అడిగితే దేవుణ్ణి మరలా కృప ఇవ్వడానికి దేవుడు ఇష్టపడడు. కృపలో నిలిచి ఉన్నావన్న సంగతి నీకు తెలియాలా? ఆ కృపలో ఎలా నిలిచి ఉండాలో నీకు జాగ్రత్తగా తెలిసి ఉండాలి. అది కాబట్టి కృప అనుగ్రహింపబడింది మానవ జాతికి అందరికీ, యోధులకి మాత్రమే కాదు, సమస్త మానవ జాతికి. చదువుతాం ఇలాగ రాయబడింది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
11వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏలయనగా సమస్త మనుషులకు సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. ఎవరికి? సమస్త మనుషులకు. ఏ భేదం లేదు. యూదుడని కానీ గ్రీసు దేశస్థుడని ఏ భేదం లేదు. సమస్త మనుషులకి రక్షణకరమైంది దేవుని కృప. దేవుని కృప మనుషుల్ని రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. సమస్త మనుషుల్ని రక్షించడానికి. మనుషులు రక్షింపబడాలంటే వారు ఏ ప్రమాదంలో ఉన్నారు? మనందరికీ తెలుసు. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం చేసిన మనుషులు దేవునికి శత్రువులు. పాపం చేసిన మనుషులు దేవునితో సమాధానం లేనివాళ్ళు. పాపం చేసిన మనుషులు జీవంలో నుండి వేరు చేయబడ్డారు. సమస్త మనుషులు పాపులే. అపోస్తల కార్యములు దానికంటే ముందు రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయి సమాచారం. అందరూ పాపం చేసిన వాళ్ళే. పాపం చేసిన వాళ్ళు దేవునికి శత్రువులు. మొట్టమొదటి సమాచారం, దేవునికి శత్రువు. 2, దేవుని దృష్టికి చనిపోయిన వాళ్ళు, ఆత్మ సంబంధంగా చచ్చిపోయిన వాళ్ళు, దేవుని దృష్టికి చనిపోయిన వారు. 3, దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరు చేయబడ్డారు. దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరు చేయబడ్డారు. జీవం కోల్పోయాడు మనుషుడు. 4, దేవుని ఉగ్రత కింద ఉన్నారు. 5, మనస్సాక్షి దోషారోపణ కింద ఉన్నారు. మనస్సాక్షి దోషారోపణ. మొట్టమొదటిది, పాపం చేసిన వాడు దేవునికి శత్రువు. ఏదైనా తోటలో దేవుడు ఆదమవల్ని తన పోలిక తన స్వరూపంలో సృజించుకొని సహవాసం కలిగి ఉన్నాడు. సమస్తమైన దీవెనలు వారికి దయచేశాడు. అంత మాత్రమే కాకోకుండా వారికి ఏది కొదువు ఉండకూడదు. వారి ఆత్మకు కొదువు ఉండకూడదు, వారి శరీరానికి కొదువు ఉండకూడదు. సమస్త దీవెనలు దయచేశాడు. అయితే ఆదాము దేవుడు తినొద్దన్న పండు తిని దేవునికి శత్రువు అయ్యాడు. శత్రుత్వము పాపం వలన వచ్చింది. చదువు ఎలా రాయబడింది? ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును నీవు తినకూడదు, తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ జారీ చేయబడింది. ఆజ్ఞ జారీ చేయబడింది. ఆజ్ఞ నిబంధన. ఆదాముతో దేవుడు చేసుకున్న నిబంధనది. నీవు నిబంధనలో నిలిచినంత కాలము నీతో సహవాసం ఉంటుంది. నేను నీతో సహవాసం చేస్తా, నువ్వు నాతో సహవాసం చేయడానికి నేను రాణిస్తా.
ఎప్పుడైతే నిబంధన మీరుతావో అప్పుడు నీతో సహవాసం ఉండదు. ఆదాముతో దేవుని సహవాసము నిబంధన సంబంధమైన సహవాసము, నిబంధన సంబంధమైన సహవాసం. 2, జీవంతో జీవం కలిగి సహవాసం, జీవం కలిగి సహవాసం. దేవుడు సజీవుడు, ఆగమవ్వలు కూడా సజీవులే. సజీవుడు సజీవులతో సహవాసం చేస్తాడు. 1 నిబంధన సంబంధమైన సహవాసము, 2 జీవం కలిగి సహవాసం. పండు తిననంత వరకు, ఎప్పుడైతే తినొద్దన్న పండు తన భార్య యొక్క ప్రేరేపణతో తిన్నాడో అప్పుడు దేవునితో కలిగి ఉన్న నిబంధనలో నుండి తొలగిపోయాడు, జీవం కోల్పోయాడు, సహవాసం పోయింది. ఎప్పుడైతే సహవాసం పోయిందో అప్పుడు శత్రుత్వం వచ్చింది, శత్రువయ్యాడు ఆదాము. ఆదికాండం 3:8 మనందరికీ తెలిసినట్టు ప్రతి చల్లపూట దేవుడు ఆదాముతో మాట్లాడడానికి వచ్చేవాడంట. ఆదికాండం 3:8 ప్రతి చల్లపూటను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచూ ఉండగా దేవుడైన యెహోవా స్వరం విని ఆయన ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో ఎందుకు దాక్కున్నాడు? దక్కవలసిన పరిస్థితి ఏమొచ్చింది? ఇన్ని రోజులు నా సహవాసానికి వస్తే ఇప్పుడు రాకోకుండా దాచిపెట్టుకోవడానికి గల కారణం ఏంటి? ఆదాం దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆ మాట బాగా జ్ఞాపకం ఉంచుకో, ఆదాము ఎక్కడున్నాడో దేవుడికి తెలియదా? సమస్త సృష్టి ఆయన కన్నుల ఎదుటే ఉంది కదా. ఆదాము ఎక్కడ దాచిపెట్టుకున్నాడో ఏం చేస్తున్నాడో దేవుడికి తెలియదా? తెలుసు. పాపం చేశాడని తెలుసు, పండు తిన్నాడని తెలుసు, ఆజ్ఞను అతిక్రమించాడని తెలుసు. మరలా నువ్వెక్కడున్నావు అని అడగడంలో మరి దేవుని ఉద్దేశం ఏంటి? మనుషుడు తన పాపమును ఒప్పుకుంటాడా లేదా? తనకున్న స్థితి పాపం చేయకమునుపు నాతో సహవాసము, జీవము అది కోల్పోయానని తను గుర్తిస్తాడా, గుర్తించడా? ఒకవేళ గుర్తించితే అయా తప్పైపోయింది, నన్ను క్షమించు అని మారుమనసు పొందుతాడా, పొందడా? ఇది దేవుని యొక్క ఎదురుచూపు మానవుని విషయంలో. కానీ ఆదాము ఏం చేశాడంటే దేవుని ఎదురుచూపు అని పక్కన పెట్టేసి, అయా నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉంటుంది. అందుకతడు తోటలో స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక, అవునా, దిగంబరిగా ఉన్నానని భయం వచ్చిందా, పాపం చేసామని భయం వచ్చిందా నీకు? అసలు నిన్ను సృజించిందే దిగంబరినిగా కదా. మానవుల్ని దేవుడు వస్త్రాలు కలిగి సృజించలా. ఎలా సృజించాడు? దిగంబరులుగానే సృజించాడు, సిగ్గు ఎరగని వాడు. కానీ ఇప్పుడు దిగంబరునని భయపడి దాక్కున్నాడు అంటున్నాడు. భయం వచ్చింది నీకు పాపం వలనే కానీ దిగంబరత్వం వలన కాదు, దిగంబరత్వం వలన కాదు. పాపం చేయడం వలన మనుషుడు భయపడ్డాడు, మనస్సాక్షిలో దోషారోపణ వచ్చింది. ఇప్పుడు మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది, అరే నేను పాపం చేశాను. పాపం చేస్తే దేవుడి సముఖానికి ఎలా వెళ్ళేది? నేరస్తుడు అని తన మనస్సాక్షి తానే చెబుతూ ఉంది. కానీ మనస్సాక్షిని పక్కన పెట్టేసి ఏం చేశాడంటే దేవుడికి తన పాపాన్ని కప్పుకొని మాట్లాడాడు. నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ పండు ఇచ్చింది నేను తిన్నాను అన్నాడు.
కాబట్టి పాపం వలన మనుషుడు దేవుని దృష్టికి చనిపోయిన వాడై ఉన్నాడు. మనస్సాక్షి దోషారోపణ కింద ఉన్నాడు. దేవునికి శత్రువై ఉన్నాడు. శత్రుత్వం. నువ్వు పండు దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించినప్పుడే, ఆజ్ఞను ఎప్పుడైతే మీరాడో అప్పుడు చనిపోయాడు. ఆత్మ సంబంధంగా చనిపోయాడు. దాన్నే జీవం కోల్పోయాడు అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు రాయబడితే, వారైతే అంధకారమైన మనసు గల వారై హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి, అదిగో దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరు చేయబడి కృప కోల్పోయాడు. దేవుడు అనుగ్రహించిన సమస్త దీవెన నుండి పడిపోయాడు. దేవునికి శత్రువు అయ్యాడు. దేవుని ఉగ్రతకి పాత్ర. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, 4వ వచనంలో దేవుని ఉగ్రతకు పాత్ర. 2వ అధ్యాయం 3 నుంచి చదువుతాం. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతున్నారు సహోదరులు. వారితో పాటు కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దేవుని ఉగ్రతకు పాత్రులు. మనుషుడు పాపం చేసిన ప్రతివాడు, ఆదాము మాత్రమే కాదు, ఆదాము వలె పాపం చేసిన ప్రతి వారు దేవుడికి శత్రువులు. దేవుని దృష్టికి చనిపోయిన వాళ్ళు, జీవం లేని వాళ్ళు, దేవుని ఉగ్రతకు పాత్ర, మనస్సాక్షి దోషారోపణ కింద. ఇలాంటి వాడికి మరలా దేవునితో సహవాసం దొరుకుతుందా? ఇలాంటి వాడికి మరలా దేవునితో సమాధానం దొరుకుతుందా? దొరికే ఏర్పాటు ఎక్కడుంది? మనుషుని దగ్గర లేదు. మనుషుడు ఏమి చేసి కూడా తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందుకోలేడు. నువ్వు ఏమి ఇచ్చినా నీ పాపానికి ప్రాయశ్చిత్తం అలా ఉండిపోవలసిందే. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ప్రవక్త మీకా ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, పాప మానవులు ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతులకు దేవుణ్ణి దర్శింతుము, నమస్కారం చేతుము, దహన బలులను వేడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తార తైలమును ఆయనకు సంతోషం కాదు. ఏమి ఇస్తే దేవుడి సముఖంలో నేను పాపక్షమాపణ పొందుతాను? నా జ్యేష్ఠ కుమారుని ఇస్తే పాపక్షమాపణ దొరుకుద్దా నాకు? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ కుమారుని నేను ఎత్తున్నా. నా పాప పరిహారం కొరకు నా గర్భఫలము నేను ఎత్తున్నా. మనుషులు దేవుని కృప పొందే ఏర్పాటు మనుషుని దగ్గర లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో దేవునికి శత్రువులుగా, దేవుని దృష్టికి ఆత్మ లేని వారిగా, ఆత్మ జీవన లేని వారిగా, చనిపోయిన వాడిగా, కేవలం శరీరులు. అలాంటి వాడు మనుషుడు దేవునితో దేవుని కృప పొందే ఏర్పాటు మనుషుని దగ్గర ఏమైనా ఉందా? మనుషుని దగ్గర ఏమీ లేదు. నీ గర్భఫలాన్ని దేవుడికి బలి అర్పించినా కూడా నీ పాప క్షమాపణ నువ్వు పొందుకోలేవు. అయితే ఏం చేసేదయా మరి నా పాపానికి
క్షమాపణ నీ సముఖంలో పొందుకునేది ఎలాగో? నా దగ్గర ఏం లేదు. మనుషుడు నిస్సహాయ స్థితిలో పడి ఉంటాడు. తన పాపములకు క్షమాపణ లేని స్థితిలో దేవుని ఉగ్రత కింద ఉన్నాడు. మానవ జాతి అంతా దేవుని ఉగ్రత కిందే. ఆ పరిస్థితుల్లో దేవుడే కనికరించి మనుషుడు తనకు తాను సహాయం చేసుకోలేని నిస్సహాయుడుగా బతికున్నాడు. నిస్సహాయుడు. వాడికి ఎవరు సహాయం చేస్తాడు? వాడందుకు వాడా సహాయం చేసుకోలేడు. ఎవరు సహాయం చేస్తాడు? నేనే సహాయం చేస్తా. శత్రువుకి సహాయం చేసే బుద్ధి దేవుడిది. దేవుడి యొక్క స్వభావము శత్రువుని సహితము ప్రేమించి కృప చూపించే స్వభావమైంది. శత్రువుని సహితం. పాప మానవులు శత్రువులుగా మిగిలిపోతే, ఆయన ఉగ్రతకు పాత్రలుగా మిగిలిపోతే, వారికి దేవుడు తన కృపను ప్రత్యక్షపరిచాడు. ఆ ప్రత్యక్షపరచబడిన స్థలము కల్వరి శిలువ. దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది శిలువ మరణంలో. నీ పాపానికి నువ్వేం తెచ్చినా నా దగ్గర క్షమాపణ నీకు దొరకదు. అయితే నేనే అవకాశం ఇస్తున్నానండి. అవకాశం. అయా, నేను నీ దగ్గర పాప క్షమాపణ పొందుకోవడానికి ఏమి ఇచ్చినా సరిపోతుంది, ఏమి ఇచ్చినా సరిపోదు అంటున్నాను కదా. మరి ఎట్లా నేను పాప క్షమాపణ పొందేది నీ సముఖంలో? ఏమీ లేదు. నేను ఒక ఆయన్ని ఏర్పాటు చేశాను. ఆయన మాటిను, ఆయన ఎంత విశ్వాసం ఉంచు. కేవలం విశ్వాసం ఉంచు, రక్షింపబడతావు. అక్కడికి వెళ్ళు అన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలా? కృష్ణ ప్రభు దగ్గరికి వెళ్ళు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో, దప్పిక దొరికిన వారలారా ఎక్కడికి రావాలి? నీళ్ళ యొద్దకి రా. రూకలు లేని వారలారా. రూకలు అంటే రూపాయలు, డబ్బులు. రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. ఏంటి? రూకలు లేకపోయినను ఏమి ఈయకయే ద్రాక్షరసపు అడలను మీరు పానం చేయండి. చదవండి కిందికి. ఆహారం కాని దాని కొరకు అది సమాచారం. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ దేవుడు ఏమి ఇయ్యకనే నా దగ్గరకు వచ్చి ద్రాక్షరసం కొనండి, దాహం తీర్చుకోండి అన్నాడు. అయ్యా ఏమి లేదయ్యా మా దగ్గర, నాకు తెలుసు మీ దగ్గర ఏమి లేదని, అయినా రండి, దాహం కొనిన వాళ్ళారా రండి, నా దగ్గరికి రండి, నేను ఇస్తాను మీకు దాహాన్ని. అయ్యా నువ్వు ఇస్తావు కరెక్టే, కొనుక్కోవడానికి డబ్బులు లేవు మా దగ్గర. డబ్బులతో పని లేదు, ఇట్రండి అన్నాడు. పరమందున దేవుడు మానవుల్ని పాప క్షమాపణ దయచేయడానికి ఆయన కృప చేత పిలుస్తున్నాడు. కృప మహదైశ్వర్యం. రూకలు లేని వాళ్ళారా నా దగ్గరకు వచ్చి కొనుక్కోండి. మేము ఇందాక సహోదరులు హోటల్ తీసుకెళ్ళాను. నన్ను తీసుకెళ్తే టోకెన్ సిస్టమ్ పెట్టారు అక్కడ. ఆ టోకెన్ సిస్టంలో ఫస్ట్ టోకెన్ తీసుకోవాలా, లేకపోతే టిఫిన్ బెటర్ అంట. ఫస్ట్ టోకెన్. సహోదరుడు వెళ్ళి టోకెన్ తీసుకొని ఆ టోకెన్ మరొకరి దగ్గర ఇస్తే అప్పుడు టిఫిన్ వడ్డించాడు అతని. టోకెన్ సిస్టమ్ మనందరికి తెలిసిందే. అయితే టోకెన్ తీసుకోవడానికి నా దగ్గర ఏమి డబ్బులు లేవు. నాకు బదులు మరొక ఆయన టోకెన్కి డబ్బులు చెల్లించాడు. అప్పుడు
చిన్న టోకెన్ కాయిన్ ఇచ్చారు. అది తీసుకెళ్ళి వడ్డించేవాని చేతికి ఇస్తే ఆ ప్లేట్లో టిఫిన్ పెట్టి ఇచ్చాడు. ఆ రీతిగా తండ్రి యొక్క దేవుడు పిలుస్తున్నాడు. మీ దగ్గర రూపాయలు లేకపోయినా పర్వాలేదు రండి అన్నాడు. వస్తే కొనుక్కోండి అన్నాడు. ఏదో రూపాయలు లేవయా, ఏం కొనుక్కుండేది? అది ఆయన దగ్గరికి పో, టోకెన్ ఇస్తాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నన్ను ప్రేమించి నా దగ్గర డబ్బులు లేవని ఎరిగి నా పక్షాన డబ్బులు కట్టేసి టోకెన్ చేతిలో పెట్టాడు. మీకు అర్థమవుతుందని చెప్తుంది. రక్షణ దేవుడు ఉచితంగా దయచేశాడు. మన క్రియలను బట్టి వచ్చింది కాదు, మనం ఏదో ఇచ్చి కొనుక్కున్నది కాదు. ఏమిచ్చినా కొనుక్కోలేని దేవుడు కృప. దేవుడు ఉచితంగా దయచేశాడు మనకి. క్రియల వలన కలిగింది కాదది, ఎవడు అతిశయపడడానికి వీల్లేదు అని చెప్పేశాడు. చదువుతాం ఎలాగ రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ ఇలాగ తెలియజేస్తాం. క్షమించండి, 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన క్రియలను బట్టి కాక, తన స్వకీయ సంకల్పం అది సమాచారం. స్వకీయ సంకల్పాన్ని బట్టి, మన క్రియలను బట్టి కాదు. మన మీద మంచివారమని దేవుడు మనకి సువార్త ద్వారా పిలవాల. మన క్రియలను బట్టి కాదు. తిమోతి యవనస్తుడైన తిమోతి దైవజనుడా, సువార్తి కూడా జాగ్రత్త. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియే, అనాది కాలముననే గుర్తుపెట్టుకో, జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినైనా తన కృపను బట్టి మనలను రక్షించి, మనం పాపం చేసి దేవునికి శత్రువులపై, దేవునికి ఉగ్రతకు పాత్రలపై ఏమాత్రము దేవుని వలన రక్షణ పొందుకోలేని నిస్సహాయ స్థితిలో పడి ఉన్నప్పుడు మనుషుడికి కృప చూపించాలి అని దేవుడు అనాదిలోనే సంకల్పం చేసుకున్నాడట. ఎంత ప్రేమమయుడో, ఎంత ప్రేమమయుడో. మనం పుట్టినప్పుడు కాదు, మనం పాపం చేసినప్పుడు కాదు, అసలు ఈ భూమి ఆకాశములు దేవుడు కలగ చేయక మునిపే అనాదిలోనే తన కృప మనుషులకి అనుగ్రహించాలి అని అనాదిలోనే సంకల్పం చేసుకొని మనుషుల్ని ఉచితంగా పిలుస్తున్నాడు. సువార్త ద్వారా పిలుస్తున్నాడు. బాబు రండి, రూకలు లేకయే ఉచితంగా కొనుక్కోండి, మీరేమి నాకు ఇవ్వనక్కర్లా. క్రియల వలన కాదు మీరు నీతిమంతులయ్యేది. ఎలాగూ విశ్వాసం వలన నీతిమంతులు అవుతారు. పిలుపుకు లోబడితే మనుషులు నీతిమంతుడు అవుతాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా మనుషులు నీతిమంతులుగా తీర్చబడి దేవుని కృపలో ప్రవేశించే ఏర్పాటు అది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రత్యేకించి 22వ వచనం నుండి చదువుతాము, లేదా 21 నుంచి మీకు అర్థం కావడానికి 21వ వచనం నుండి. ఎట్లుండగా ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవడు నీతిమంతుడు కాలేడు. అన్ని జనులందరూ పాపం చేసిన వారే. అటు యూదులు పాపులే, ఇటు అన్యులు పాపులే. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. అదిగో దేవుని నీతి ధర్మశాస్త్రానికి సంబంధించింది కాదు, అది ధర్మశాస్త్రానికి వేరుగా ఉంది. దేవుని నీతి బయలుపరచబడుచు ఉన్నది.
దానికి దానికి ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచూ ఉన్నారు. యేసుక్రీస్తు అదిగో యేసుక్రీస్తు నందని విశ్వాసం మూలమునదై నమ్ము ప్రతి వారికి దేవుని నీతి అయి ఉన్నది. నమ్ము ప్రతి వారికి దేవుని నీతి. నమ్మితే చాలు. ఎవరిని నమ్మాలి? యేసు ప్రభువుని నమ్మాలి. ఏమని నమ్మాలి? ఏమని నమ్మాలా? ఆయన నా పాపముల నిమిత్తము కల్వరి శిలువలో అప్పగింపబడ్డాడు. ఆయన యొక్క నిర్దోషమైన రక్తం చేత నేను పాప క్షమాపణ పొందుకుంటాను. ఆయన రక్తం కాకోకుండా నాకు పాప క్షమాపణ కలిగే ఏర్పాటు దేవుని దగ్గర లేదు. ఇంకో మార్గం లేదు నాకు, అది తప్ప అనే విశ్వాసంతో ముందుకు రావాలా. అందరి దేవుళ్ళ లాంటి వాడు యేసు ప్రభు అనే ఉద్దేశంతో వస్తే రక్షణ నీకు దొరకదు. అందరిలాంటి వాళ్ళే కాదు, వేరే మార్గం లేదు నాకు ఇక మీద కాదు తప్ప. చదువు అక్కడ కిందికి అంటున్నాడు, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం నుండి ఏ భేదము లేదు. యేసుక్రీస్తు యేసుక్రీస్తు రక్తము యేసుక్రీస్తు నందు విశ్వాసం మూలమునదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు అదిగో దేవుని కృప. నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచన. విమోచన అంటే విడుదల. దేని నుంచి విడుదల? నీ పాపముల నుండి విడుదల, నీ పాప శిక్ష నుండి విడుదల, దేవుడి ఉగ్రత నుండి రక్షణ. చదువు కిందికి అంటున్నాడు, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా. ఉచితంగా ఏమి ఇవ్వనక్కర్లే, చెప్పాను కదా. దప్పిగొని వాళ్ళారా రండి, దాహం తీర్చుకోండి. ఆకలి కొన్న వాళ్ళారా, రూకలు లేకయే ఏమి ఇయ్యకయే వచ్చిన దగ్గర ఆకలి తీర్చుకోండి. ఉచితంగా అన్నమాట. కాబట్టి మనుషులు ఈ రోజున మరి లోకం వైపుకు, శరీర సంబంధమైన ఆలోచనల వైపుకు, సుఖభోగాల వైపుకు వెళ్తున్నాడంటే అర్థం ఏంటి? తను పొందిన కృప దేవుడు అనుగ్రహించింది, దాని యొక్క విలువ తెలియకయే. నీకు ఇవ్వబడిన కృప ఎలాంటిది? అది నువ్వు క్రియల వలన సంపాదించింది కాదు. అది దేవుని అనాది సంకల్పాన్ని బట్టి నీకు అనుగ్రహింపబడింది. దేవుని కృపచేత నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ఇది నీకు తెలియాలా? చదువు కింద వచ్చిన అంటున్నాడు, పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మ వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు అదిగో రక్తం, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా పరిచయం. దేనికి కరుణాధారము? కరుణకు ఆధారం. దేవుని కరుణ పొందే స్థలము యేసు ప్రభు యొక్క శిలువ మరణం. కరుణకు ఆధారం చెప్తున్నాడు. దేవుని కరుణాధారమునుగా ఆయనను బయలుపరిచెను. కృప ఏది ఇచ్చినా సంపాదించుకోలేని దేవుడి కృప. ఉచితంగా నీతిమంతులు అవుతావు, విశ్వాసం వలన నీతిమంతులు. ఆయన తప్ప ఇంకెవరు నాకు సహాయం చేసేవాడు లేడు అనే విశ్వాసంతో దేవుడి సముఖానికి వస్తే ఆయన దగ్గరికి వెళ్ళంటాడు. కృష్ణబాబు దగ్గరికి. కృష్ణబాబు దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడంటే టోకెన్ ఇస్తాడు, రక్తాన్ని ఇస్తాడు. ఆ రక్తం ద్వారా పాపక్షమాపణ, దేవుని మహా ఐశ్వర్యం. సంగమా, నువ్వు పొందిన దేవుని కృపను గుర్తించావా? ఎంత విలువైందో, అది ఎలాగో నీకు దక్కిందో, దాన్ని దేవుడు నీకు అనుగ్రహించడానికి ఎంత ముందటి నుంచి ఆలోచన చేశాడో, ఇవేమి తెలియకోకుండా
నేను క్రీస్తు సంఘము బాప్తిసం పొందాను అయిపోయింది, అది కాదు. కృప యొక్క విలువ తెలియకోకుండా కృపలో నిలిచి ఉండే అవకాశం ఉండదు. మనుషులు కృప యొక్క విలువ తెలియకోకుండా కృపలో నిలిచి ఉండడానికి అవకాశము ఉండదు. రేయ్, ఏం రాట్లపాటు చేస్తావు దాన్ని, అది ఎంతో తెలిసినా నీకు అంటాడు. ఒక కొన్న వస్తువు నువ్వు కొనుక్కొని వచ్చావు డబ్బు పెట్టి, ఆ కొన్న వస్తువును నీ కుమారుడు దాని విలువ తెలియకోకుండా పాటు చేశాడు అనుకో, ఏం చేస్తావు? లాగి ఒకటి ఇస్తావు. దాని విలువ తెలియకోకుండా పాటు చేశావు. దేవుడు తన కృపను ఉచితంగా ఎంతో విలువైంది, ఆత్మ సంబంధమైంది, దేవునితో పాటు శాశ్వత కాలం జీవించే దేవుని కృప కల్వరి శిలువలో ప్రత్యక్షపరచబడింది. దేవుని కరుణకు ఆధారమైంది. అది చెప్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో చదువుతాం. ఇలా రాయబడింది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ఏలయనగా అదిగో సమస్త మనుషులకి రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. ఎక్కడ ప్రత్యక్షమైంది? కల్వరి శిలువలో. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడి, 4-5. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనంలో ఈ మాట రాయబడింది. అదిగో మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు, అదిగో మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం అనుగ్రహించడం ద్వారా మనల్ని రక్షించెను. దేవుని కృప ప్రత్యక్షమైంది కల్వరి శిలువలో. ఆ కృప దేవుని యొక్క దయ మరియు దేవుని యొక్క ప్రేమ మిళితమై కల్వరి శిలువలో ప్రత్యక్షమైంది. దేవుని ప్రేమ ఉంది కల్వరి శిలువలో, దేవుని దయ ఉంది, దేవుని కరుణ ఉంది. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. మనం దేవుని ప్రేమించలా. మనం దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళమే అయితే చెడుతనం చేయకోకుండా ఉండే వాళ్ళమే, పాపం చేయకోకుండా నడుచుకునే వాళ్ళమే. ఏది చెడో ఏది మంచో వివేచించి మంచిని కోరుకొని చెడుని ద్వేషించే మనుషులమే దేవుణ్ణి ప్రేమించి ఉండింటే. కానీ మనం దేవుని ప్రేమించలేదే. మంచిని తృణీకరించాము, చెడును ప్రేమించాము, పాపం చేశాం, నీతిని విడిచిపెట్టి దుర్నీతిలో బతకడానికి సిద్ధపడిపోయాం. అలాంటి దౌర్భాగ్యులు మనం దేవుని ప్రేమించలేదు. ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. ఇందులో ప్రేమ ఉంది, దేవుని ప్రేమ. నువ్వు నన్ను ప్రేమించలేదు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నా. నీ పాపాల కొరకు నువ్వేం నన్ను అడగలేదు, కానీ నేనే నీ పాపాలకి ప్రాయశ్చిత్తంగా నా కుమారుడైన క్రీస్తు యేసుని పంపించాను. ఆయన రక్తమునందు నీకు విమోచన, నా కృప. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుని కృప మహదైశ్వర్యము. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి, అదిగో దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియుని యందు రక్తం వలన మనకు విమోచన, అనగా మన పాపములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని కృప, దయా ప్రేమల మిళితము దేవుని కృప. నిస్సహాయ స్థితిలో పడిపోయినట్టు, మనకు మనమే సహాయం చేసుకోలేని పరిస్థితి. మరి ఎవడైనా వచ్చి చెయ్యెత్తి నేను నీకు సహాయం చేస్తా అనే పరిస్థితి ఉందా అంటే అది కూడా లేదు. మన తోటి వారు మనతో పాటు పాపం చేసిన వాళ్ళే. ఎవరు వస్తారు మనకి సహాయం చేయడానికి?
పరమందుని దేవుని యొక్క అనాది సంకల్పం ప్రకారం ప్రభు యేసు భూమి మీదకి వచ్చాడు. ఆయన నిర్దోషమైన రక్తాన్ని శరీరంలో సంపాదించాడు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు భూమి మీద బతికితే ఆయన సంపాదించిన ఒకే సంపాదన పాపం లేని రక్తం తన శరీరంలో పోషించాడు. ఏం చేసుకుంటావో ఆ రక్తాన్ని? ఈ రక్తం మానవ జాతి అక్కర్లో ఉన్నారు. వారికి అందరికీ నా రక్తాన్ని పంచిపెడతా. నేను సంపాదించింది అదొకటే, నా రక్తం వలన విమోచన, వారి యొక్క క్రయధనం నా రక్తము, నా ప్రాణమే. కాబట్టి దేవుడు క్రీస్తు యేసునందు దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆ ప్రేమను పొందుకున్నారు హెబ్రీయులారా మీరు. అదే చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు ఏవైతే విన్నావో వాటిని విడిచిపెట్టావు అనుకో. ఏం విన్నావు నువ్వు? దేవుని కృపను కూర్చున్న సువార్త విన్నావు, దేవుని కృపావాక్యాన్ని విన్నావు. కావున మనము వినిన సంగతులని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కాదు, విశేష జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎందుకంటే దేవదూతల ద్వారా, దేవదూతలు అంటే ఎవరు? వాళ్ళు పరలోకం నుంచి వచ్చిన దేవదూతలు కాదు. దేవదూతలు ఎవరంటే అపోస్తలులు. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యమును స్థిరపరచబడి ఉన్నందున ప్రతి అక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొందింది కల్వరి శిలువలో. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిపోయేలా ఎలాగ తప్పించుకుందాము ఐసబాచాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అపోస్తలుల బోధ ద్వారా నిన్ను పిలిచాడు. కృపలోకి రమ్మన్నాడు. రూకలు లేని వారులారా ఏమి ఇయ్యకయే వచ్చి తీసుకోండి కృప అన్నాడు. ఏమి ఇయ్యద్దు, క్రియల వలన సంపాదించేది కాదు, ఇది ఉచితంగా నేను అనుగ్రహిస్తున్నాను. అయితే కండిషన్ ఉంది. కండిషన్ ఒకడు దేవుని కృప పొందుకోవాలంటే అపోస్తలుల బోధకు విధేయుడవ్వాలా. అపోస్తలుల బోధకు విధేయత చూపకోకుండా దేవుని కృప పొందుకునే ఏర్పాటు దేవుని దగ్గర లేదు. ఎవడు దేవుడి కృప పొందుకోలేడు. దేవుడి కృప అపోస్తలుల బోధ ద్వారా మనుషుల్ని బతిమలాడుకుంటుంది. బ్రేక్ తీసుకుందాం, మరలా వచ్చి కూర్చుందాం. బ్రేక్ తీసుకుందాం.